అండి. ఐఎమ్ రాజేందర్ యాదవ్, కన్సల్టెంట్ ఎంబ్రియాలజిస్ట్, మామ్ ఐవీఎఫ్ అండ్ రీసెర్చ్ సెంటర్, మెహదీపట్నం, హైదరాబాద్. ఈరోజు సెమెన్ అనాలిసిస్ గురించి బేసిక్ థింగ్ తెలుసుకుందామండి. సో సెమెన్ అనాలిసిస్ అంటే ఏంటి? సో సెమెన్ అనాలిసిస్ టెస్ట్కి వెళ్ళేటప్పుడు మీరు ఏ రకంగా ప్రిపేర్డ్గా ఉండాలి, సెమెన్ అనాలిసిస్లో మనకి ఏమేమి పారామీటర్స్ ఉంటాయి అనేది తెలుసుకుందాం. సో కామన్గా ఎనీ ఇన్ఫర్టైల్ కపుల్, ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇన్ఫర్టైల్ కపుల్ అని ఎవరిని అంటారు అంటే, ఎవరైనా భార్యాభర్తలు పెళ్ళైన తర్వాత 1 సంవత్సరం పాటు కలిసి ఉండి, సో భార్య వయసు 35 సంవత్సరాల పైబడిన వారు ఒక 6 నెలల పాటు కలిసి ఉన్నా కూడా వాళ్ళకి సహజంగా గర్భం రాకపోతే, సహజమైన పద్ధతిలో పిల్లలు అవ్వకపోతే వాళ్ళని ఇన్ఫర్టైల్ కపుల్ అని అంటారు. సో వాళ్ళు మొట్టమొదటిసారిగా ఒక కన్సల్టెంట్, ఒక ఫర్టిలిటీ స్పెషలిస్ట్ని కలవడానికి వెళ్ళినప్పుడు వాళ్ళు బేసిక్గా ఫీమేల్స్కి వచ్చేసి కొన్ని హార్మోనల్ టెస్ట్ చేస్తారు. మేల్స్కి వచ్చేసి చేసేది ఒక టెస్ట్ అండి, సెమెన్ అనాలిసిస్. సో ఈ సెమెన్ అనాలిసిస్ చేయడానికి మనం ఎలా ప్రిపేర్డ్గా ఉండాలి మెయిల్స్ అనేది. సో చాలామంది ఇప్పుడు వస్తున్నారు, బట్ వాళ్ళకి బేసిక్ సెమెన్ అనాలిసిస్ అనేది తెలియక, దానికి శాంపుల్ వీర్యం ఎలా ఇవ్వాలి కూడా తెలియని వాళ్ళు చాలామంది ఉన్నారు. సో ఎలా ప్రిపేర్డ్గా ఉన్నారంటే, సో ఈ సెమెన్ అనాలిసిస్ టెస్ట్ చేయాలంటే మీకు మినిమం 3 రోజుల నుంచి 5 రోజుల వరకు, మ్యాక్సిమం 7 రోజుల వరకైనా మీరు కలవకుండా ఉండాలి. మీ వీర్యం అనేది ఎజాక్యులేట్ చేయకుండా, బయటకు వెళ్ళకుండా, మీరు దంపతులు కలవకుండా ఒక మ్యాక్సిమం 7 days వరకు గ్యాప్తో వస్తే బాగుంటుంది. సో ఒక్కరోజు గ్యాప్ ఉన్నా కూడా చేస్తున్నాము, కాకపోతే ఏంటంటే ఈ మినిమం యాబ్స్టెన్స్ పీరియడ్ అంటారు దీన్ని. మినిమం గ్యాప్ ఉండడం వల్ల ఏంటంటే మీ యొక్క వీర్యం యొక్క కౌంట్, వాటి నాణ్యత, వాటి మొటిలిటీ, కదలికలు ఎలా ఉన్నాయి, నార్మల్ ఫామ్స్ ఎలా ఉన్నాయి అనేది ఎగ్జాక్ట్ రిపోర్ట్ అనేది రావడానికి అనేది బాగుంటుందండి. సో మీకు ఎప్పుడైతే సెమెన్ కంటైనర్ ఇచ్చేసి శాంపుల్ తీసుకురమ్మని చెప్పినప్పుడు మీరు ముందుగా వాష్రూమ్కి కానీ, మీకు ఏదైతే ఏరియా ప్రొవైడ్ చేసిన ఏరియాలో నీట్గా వాటర్తో వాష్ చేసుకొని, యూరిన్ అనేది వీర్యం అనేది కలవకుండా చూసుకోవాలండి. మీకు ఫస్ట్ యూరిన్ పాస్ చేసుకొని మళ్ళీ నీట్గా వాష్ చేసుకొని హస్తప్రయోగం ద్వారా ఎజాక్యులేట్ చేసి ఆ వీర్యం అనేది కంటైనర్లో, స్టెరైల్ కంటైనర్లో వేసి ఆ ల్యాబ్లో ఉన్న టెక్నీషియన్కి అనేది ఇవ్వాల్సి ఉంటుంది. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, మీరు వాష్ చేసుకునేటప్పుడు సోప్ కానీ ఇవేమీ యూస్ చేయకూడదు. అండ్ ఈ సోప్లో ఉండే కంటెంట్స్, హార్మ్ఫుల్ కంటెంట్స్ వల్ల కానీ మీ యూరిన్ కనుక మిక్స్ అయితే వాటి వల్ల స్పోమ్ అనేది ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, మీరు ఒకవేళ మీరు వెళ్ళారు, హస్తప్రయోగం చేస్తున్నారు, ఆ టెన్షన్లో, ఆ స్ట్రెస్లో మీకు ఎజాక్యులేట్ చేయలేకపోతున్నారు, వీర్యం అనేది రాలేకపోతుంది అనే సమయంలో మీరు యూ కెన్ రిలాక్స్. వాళ్ళకి టెక్నీషియన్కి ఇన్ఫామ్ చేసి కొంచెం వాటర్ తీసుకొని కొంచెం రిలాక్స్ అయిపోయి మళ్ళీ ఒకసారి అనేది ప్రయత్నం చేసి ఇస్తే బాగానే ఉంటుంది. సో కొన్ని సెంటర్స్లలో, కొన్ని ఫర్టిలిటీ సెంటర్స్లలో హస్తప్రయోగం ద్వారా వీర్యం ఇవ్వలేని వాళ్ళకి దంపతులని కూడా అలో చేయడం జరుగుతుంది. బట్ ఇంకొక విషయం ఏంటంటే, ఇక్కడ మీరు ఎలాంటి ఈ సెమెన్ అనాలిసిస్ చేసే టైంలో మీరు ఎలాంటి కండోమ్స్ కానీ ఇవన్నీ ఏం యూస్ చేయడం అనేది జరగకూడదు. ఒకవేళ మీరు కండోమ్స్ యూస్ చేసి సెమెన్ అనాలిసిస్ టెస్ట్కి ఇస్తే, కొంతమంది మేము హాస్పిటల్లో ఎన్విరాన్మెంట్ సెట్ అవ్వదు, ఇంటి దగ్గర కలెక్షన్ చేసుకొని తీసుకొస్తాము అని ఇలాంటివి అనేది యాక్సెప్ట్ చేయరండి. ఎందుకంటే మీరు ఇంటి దగ్గర కలెక్ట్ చేసిన శాంపుల్ వితిన్ 20 minutes లోపల మీరు ల్యాబ్కి అనేది రీచ్ అవ్వాలి. అది సర్టెన్ టెంపరేచర్ అనేది ఉంటుంది, అది మెయింటైన్ చేసుకుని రీచ్ అవ్వాలి. అండ్ మీరు వీర్యం అనేది ఎజాక్యులేట్ అయ్యే టైంలో ఫస్ట్ డ్రాప్లోనే అరౌండ్ 70-80% ఆఫ్ మొటైల్ స్పమ్స్ అనేది ఉంటుందండి. సో మీరు ఒకవేళ మీరు భార్యతో కలిసి వీర్యం ఇవ్వాలి అనుకున్నప్పుడు ఆ ఫ్లోలో మీరు ఆ ఫస్ట్ డ్రాప్ అనేది మిస్ చేయవచ్చు. సో దానివల్ల కూడా మీ సెమెన్ అనాలిసిస్ రిపోర్ట్ అనేది అబ్నార్మల్గా అయ్యే ఛాన్సెస్ అనేది ఉంటుంది. సో మాస్టర్బేషన్ ద్వారా అది కూడా ల్యాబ్కి వచ్చి, ఫర్టిలిటీ సెంటర్లో వచ్చి 7 days గ్యాప్తో పాటు ల్యాబ్కి వచ్చి మాస్టర్బేషన్ ద్వారా వీర్యం అనేది ఇవ్వడం వల్ల మీకు రిపోర్ట్ అనేది అక్యురేట్గా వచ్చే ఛాన్సెస్ ఉంటాయని. సో ఓకే, వచ్చారు, శాంపుల్ ఇచ్చేశారు. సో దెన్ వాట్ నెక్స్ట్? మీ రిపోర్ట్లో ఏమేమి ఉంటుంది, వీర్యకణాల పరీక్షలో ఏమేమి వస్తాయి అవి ఏంటనేది చూద్దాం. ఫస్ట్ చూసేది వచ్చేసి వాల్యూమ్ అండి. మీరు ఇచ్చే కంటైనర్లో, మీకు ఏదైతే కంటైనర్ ఇస్తారో సెమెన్ అనాలిసిస్ చేయడానికి, అందులో ఫస్ట్ చూసేది వాల్యూమ్. మినిమం వాల్యూమ్ వచ్చేసి 1.5 ml ఉండాలండి. ఆ వాల్యూమ్ 1.5 ml కంటే తక్కువ ఉంటే దాన్ని హైపోస్పర్మియా అంటారు. దానికి కావాల్సిన చికిత్స కూడా ఉంటుంది, దాన్ని చేసుకోవచ్చు. 1.5 నుంచి మినిమం
2.5 3 ml వరకు, కొంతమందికి 4.5 5 ml కూడా వస్తుంది. అది ఎలాంటి వరకు అంటే ఎక్కువ యాబ్స్టినెన్స్ ఉన్న వాళ్ళకి. కొంతమంది వస్తారు సడన్గా ఎక్కడి నుంచో దూరం నుంచి ప్రయాణం చేసి వస్తారు, వాళ్ళ భార్య ఇంకొక దగ్గర ఉంటుంది, తను ఇంకొక దగ్గర ఉంటారు. సో ఈరోజు కన్సల్టేషన్ పలానా చోట ఉందంటే ఇద్దరు ఒక దగ్గరికి వస్తారు. సో యాబ్స్టినెన్స్ పీరియడ్ అలాంటి వాళ్ళకి ఒక 20 days 1 month వరకు కూడా కలవకుండా, అలాంటి వాళ్ళకి కొంతమందికి ఎక్కువ వాల్యూమ్ వస్తుంది, వాల్యూమ్ ఎక్కువ వస్తుంది. సో మీకు ఇక్కడ అర్థం కావాల్సింది ఒకటి ఏంటంటే క్వాంటిటీ ఎక్కువ వస్తుంది బట్ క్వాలిటీ అనేది తగ్గిపోతుంది. ఎలా అంటే స్పోమ్ అనేది ఒకసారి ఎజాక్యులేట్ అయితే మినిమం ఒక 60 hours అన్న టైం పడుతుందండి మళ్ళీ కొత్త స్పోమ్ అనేది ప్రొడక్షన్ అవ్వడానికి. ఒకవేళ రెగ్యులర్గా ఎజాక్యులేషన్ అది లేకపోవడం వల్ల కూడా ఉన్న స్పోమ్ ప్రొడక్షన్ అవుతూనే ఉంటుంది, బట్ ఉన్న స్పోమ్స్ అనేది డెడ్ అయిపోతూ ఉంటాయి. దానివల్ల ఏంటంటే మీరు ఎజాక్యులేట్ చేసినప్పుడు ఫస్ట్ డెడ్ స్పోమ్స్ అనేది మిక్స్ అయిపోయి ఎక్కువ ఇమ్మోటైల్స్ అనేది వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో ఇచ్చిన వాల్యూమ్తో పాటు నెక్స్ట్ కలర్ చూస్తారండి. మీరు కనుక ఈ స్పోమ్ కలర్స్ గురించి నేను ఇంకొక టాపిక్లో మీకు క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్పోమ్ కలర్స్ చాలా ఇంపాక్ట్ ఉంటుంది. దేర్ ఆర్ డిఫరెంట్ కలర్స్, అరౌండ్ 4 to 5 కలర్ స్పోమ్స్ ఉంటుంది. అది నేను మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ వచ్చేసి కౌంట్ అండి. ఫస్ట్ చూడగానే వీర్య కణాల సంఖ్య మీరు ఇచ్చిన వాల్యూమ్లో కౌంట్ ఎలా ఉందని చూస్తారు. ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా ఫస్ట్ చూసేసి కౌంట్ ఎలా ఉంది అండ్ కదలికలు సంఖ్య ఎలా ఉంది, నార్మల్ ఫామ్స్ ఎలా ఉన్నాయి, ఇది బేస్ చేసుకొని మీకు ఫర్టిలిటీ ట్రీట్మెంట్ అనేది చేయడం అనేది జరుగుతుంది. సో కౌంట్ మినిమం 16 మిలియన్ కౌంట్ అనేది మినిమం బేసిక్ కౌంట్ అండి. ఒకవేళ అంతకంటే తక్కువ ఉంటే, ఒకవేళ నార్మల్ కౌంట్ కంటే తక్కువ ఉంటే దాన్ని మళ్ళీ ట్రీట్మెంట్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. మినిమం 16 మిలియన్ నుంచి మీరు 39-40 మిలియన్ వరకైనా నార్మల్ కౌంట్ అనేది ఉండాలి. కౌంట్తో పాటు ఆ ఉన్న 16 మిలియన్ కౌంట్లో మళ్ళీ కదలికలు ఉన్నవి ఎలా ఉన్నాయి, ర్యాపిడ్ ప్రోగ్రెసివ్ అంటారు, స్లో ప్రోగ్రెసివ్ అంటారు, నాన్ ప్రోగ్రెసివ్ అంటారు, ఇమ్మోటైల్స్ అంటారు. సో ర్యాపిడ్ ప్రోగ్రెసివ్ అంటే మనం చూసేలోపే స్పోమ్ మూవ్ అవుతూనే ఉంటుంది, దానికి మన కళ్ళకి ఇట్లా చూసేలోపే కదిలిపోతూ ఉంటుంది. సో అలాంటి స్పోమ్స్ అనేది ఎలా ఉన్నవి, కొంచెం మెల్లిగా నిదానంగా వెళ్ళే స్పోమ్స్ ఎలా ఉన్నాయి, అసలు మూవ్ అవ్వకుండా అక్కడే ఉండే వాటిని ఇమ్మోటైల్స్ అంటారు, ఆ స్పోమ్స్ ఎలా ఉన్నాయి, ఇవన్నీ కూడా చూస్తారు. దీన్ని వచ్చేసి ఆస్థెనోజోస్పోమియా అంటారు, దీన్ని మొటిలిటీ అంటారు. స్పోమ్ మొటిలిటీ బట్టి ఆస్థెనోజోస్పోమియా అనేది ఉంటుంది. అండ్ ఈ మొటిలిటీ తర్వాత నెక్స్ట్ వచ్చేసి నార్మల్ ఫామ్స్. మీరు ఇచ్చిన వాల్యూమ్లో నార్మల్ ఫామ్స్ ఎలా, నార్మల్ ఫామ్స్ అంటే ఈ మీరు ఇచ్చిన టోటల్ వాల్యూమ్లో ఏది 2.5 ml ఉండి 16 మిలియన్ కౌంట్ ఉండి అరౌండ్ 35% మొటిలిటీ ఉన్నా కూడా నార్మల్ ఫామ్స్ అనేది ఇంపార్టెంట్. మీరు మెయిన్గా ప్రెగ్నెన్సీ రావడానికి కావాల్సినవి నార్మల్ ఫామ్స్. సో ఓవరాల్గా WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకారం మనకి 4% నార్మల్ ఫామ్స్ ఉండాలండి. సో నార్మల్ ఫామ్స్ అనేది 4% ఉన్నవి, మీకు మొటిలిటీ అనేది అరౌండ్ 30-35% ఉన్నవి, కాన్సన్ట్రేషన్ కౌంట్ అనేది అరౌండ్ 16% ఉంది, మీరు ఇచ్చిన వాల్యూమ్ అనేది ఒక 2-2.5 ml ఉంది అనుకోండి, ఇట్స్ కంప్లీట్లీ నార్మల్ సెమెన్ అనాలిసిస్ రిపోర్ట్. సో ఇందులో ఏది తక్కువైనా కూడా మీరు దానికి తగ్గ ట్రీట్మెంట్ అనేది తీసుకొని అరౌండ్ ఒక 2 to 3 months వరకు మెడికేషన్ వాడుకొని మీరు మళ్ళీ డాక్టర్ గారి సలహా మేరకి ట్రీట్మెంట్ అనేది కంటిన్యూ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.